హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పవర్ బిఐలో ఒక కొత్త టాపిక్ గురించి నేర్చుకుందాం. మనకి పవర్ బిఐలో బుక్ మార్క్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ మనం యూజ్ చేసి ఒక విజువల్ని కానీ లేదు అనుకుంటే ఇక టెక్స్ట్ బాక్స్ని కానీ దేన్నైనా మనం హైడ్ కానీ అన్హైడ్ కానీ ఎలా చేయొచ్చో ఈరోజు మనం చూద్దాం. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ రిక్వెస్ట్ వచ్చింది. సో దాంట్లో క్లయింట్ ఏమన్నాడంటే, నాకు ఒకటే ప్లేస్లో 2 విజువల్స్ కావాలి, దాంట్లో నాకు నేను హైడ్ అన్హైడ్ చేసుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ప్లేస్లో 2 విజువల్స్ పెట్టేసి వాళ్ళకి ఒక విజువల్ కావాలనుకున్నప్పుడు అక్కడ ఒక బటన్ క్లిక్ చేయగానే వాళ్ళకి కావాల్సిన విజువల్ డిస్ప్లే అవుతుంది. నాకు ఈ విజువల్ కాదు వేరే విజువల్ కావాలనుకుంటే వాళ్ళు ఇంకొక బటన్ క్లిక్ చేయగానే వాళ్ళకి కావాల్సిన వేరే విజువల్ అనేది లోడ్ అవుతుంది. సో ఇది ఎలా చేయొచ్చో నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో నేను ఒక విజువల్ ఆల్రెడీ తయారు చేసి పెట్టాను. సబ్జెక్ట్ డేటా తర్వాత మార్క్స్తో ఒక డోనట్ చార్ట్ అనేది ఇన్సర్ట్ చేసి పెట్టాను. సో దీనిని ఇప్పుడు హైడ్ అన్హైడ్ అనేది ఎలా చేయొచ్చో చూద్దాం విత్ యూజింగ్ ఆఫ్ బుక్ మార్క్స్. సో మనకి ఫస్ట్ పవర్ బిఐ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ బుక్ మార్క్స్ కానీ లేకపోతే సెలెక్షన్ అని చెప్పేసి కానీ అడిషనల్వి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే వ్యూలోకి వెళ్ళండి, దాంట్లో మీకు బుక్ మార్క్స్ అలాగే సెలెక్షన్ ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీకు అడిషనల్ ఆప్షన్స్ ఇక్కడ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. వచ్చిన తర్వాత ఈ సెలెక్షన్లో మీకు మీ పేజ్లో ఉన్న అన్నీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెక్స్ట్ బాక్స్ ఉంది, ఆ టెక్స్ట్ బాక్స్ అలాగే విజువల్, ఇంకొక విజువల్ అంటే ఇంకొక విజువల్, ఇలా అన్నీ మీకు ఇక్కడ కనబడతాయి. అలాగే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది హైడ్ దిస్ విజువల్ అని. సో హైడ్ ఇది క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది, మళ్ళీ అదే క్లిక్ చేస్తే అన్హైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, బుక్ మార్క్ అనేది 2 బుక్ మార్క్స్ కావాలి. ఒక బుక్ మార్క్ దేనికి, హైడ్కి, ఇంకొక బుక్ మార్క్ దేనికి, అన్హైడ్కి. సో ఈ బుక్ మార్క్ ఎందుకు క్రియేట్ చేయాలి అని అంటే, మనకి పవర్ బిఐలో ఈ బుక్ మార్క్ని యాక్షన్ అనే దాంట్లో మనం వాడుకోవచ్చు. అంటే ఏదన్నా ఒక బటన్కి యాక్షన్ అనేది అసైన్ చేయొచ్చు. అక్కడ అసైన్ చేసేటప్పుడు బుక్ మార్క్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ బుక్ మార్క్ అనేది యూజ్ చేసి మనం దానికి ఒక యాక్షన్ అనేది అసైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ యాక్షన్ ఏది, హైడ్ అనేది ఒక యాక్షన్, అన్హైడ్ అనేది ఒక ఆప్షన్, ఒక యాక్షన్. సో దానికోసమే మనం బుక్ మార్క్స్ని వాడుతున్నాం. సో ఇక్కడ నాకు ఫస్ట్ యాక్షన్ ఏంటి, హైడ్. తర్వాత యాడ్ బుక్ మార్క్ అని క్లిక్ చేయండి, దీన్ని నేమ్ చేంజ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో దాని తర్వాత అన్హైడ్, ఇంకొక బుక్ మార్క్ క్రియేట్ చేయండి, అన్హైడ్. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సిన 2 యాక్షన్స్ మనం క్రియేట్ చేసుకున్నాం, బుక్ మార్క్స్ లాగా మనం క్రియేట్ చేసుకున్నాం. సో దీన్ని హైడ్ చేయండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం యూజర్కి ఇప్పుడు మనం హైడ్ అన్హైడ్ బుక్ మార్క్స్ అయితే క్రియేట్ చేసినాం. సో దాని తర్వాత మనం క్లయింట్కి పంపినాం. క్లయింట్కి పంపిన తర్వాత వాళ్ళు దీన్ని వాడాలంటే ఏదన్నా ఒక మనకి బటన్స్ కానీ ఏదన్నా ఒకటి ఉండాలి. సో దానికోసం ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకి బటన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ ఆల్రెడీ అంటే లెఫ్ట్ ఆరో రైట్ ఆరో అనేది వస్తాయి అన్నమాట. మనకి ఇది కాకుండా మనం బ్లాంక్ తీసుకుందాం. సో ఈజీగా మనమే క్రియేట్ చేసుకోవచ్చు. మనకి కావాల్సింది ఏదైనా ఒక ప్లేస్లో పెట్టి మీకు ఫార్మాట్ అనేది ఓపెన్ చేసి స్టైల్లోకి వెళ్ళి టెక్స్ట్ అనేది యాక్టివేట్ చేసి, సో దీనికి ఒక పేరు ఇవ్వండి, హైడ్ అని. సో అదే బటన్ని కాపీ పేస్ట్ చేయండి, మళ్ళీ సేమ్ వస్తుంది. అలైన్మెంట్ కరెక్ట్గా చూసుకోండి. దాని తర్వాత మళ్ళీ స్టైల్లోకి వెళ్ళి అన్హైడ్. ఓకే, మరి ఇది ఎలా మనం క్లిక్ చేసినప్పుడు మరి ఇది హైడ్ అన్హైడ్ ఎలా అవ్వాలి అని అంటే, ఫస్ట్ బటన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్లో మీకు యాక్షన్ అని చెప్పాను కదా, యాక్షన్ అనేది ఎందుకు వాడతామంటే మనం దీనికి ఏదైనా ఒక యాక్షన్ని అసైన్ చేసినప్పుడు బటన్ని క్లిక్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఆ యాక్షన్ అనేది ట్రిగ్గర్ అయిపోయి మనకి కావాల్సిన విధంగా అది మనకి అంటే మనం ఏమి చేసామంటే ఇప్పుడు ఇక్కడ హైడ్ అండ్ హైడ్ చేసాం, హైడ్ అండ్ హైడ్ అనేది వాడాం కాబట్టి అది యాక్షన్ అనేది అది ట్రిగ్గర్ అవుతుంది. లేదు మనం ఏదైనా ఒక వాల్యూని మనం డిస్ప్లే చేస్తున్నాం, అలాగే ఒక వాల్యూని
మేబీ ఇంకొక ఫిల్టర్ వాల్యూస్ని మనం తీసుకొచ్చి చూపెడుతున్నాం, అలాగే ఫిల్టర్స్ని హైడ్ చేస్తున్నాం. సో ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా మనం బుక్ మార్క్స్లో చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ బటన్ సెలెక్ట్ చేసుకున్న హైడ్ అనేది. దాని తర్వాత యాక్షన్స్ని ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆప్షన్స్. సో దీంట్లో నుంచి మనం బుక్ మార్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ ఇక్కడ బుక్ మార్క్స్లో ఈ బుక్ మార్క్స్ మనకి ఆల్రెడీ ఇక్కడ మనం క్రియేట్ చేసిన బుక్ మార్క్స్ ఇక్కడ కనబడతాయి. దాంట్లో హైడ్ నేను నేమ్ ఎందుకు చేంజ్ చేసుకోమన్నా అంటే దీనికే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి. ఒక 10-15 బుక్ మార్క్స్ ఉంటే మనకి ఐడెంటిఫికేషన్ కష్టం అవుతుంది కాబట్టి నేను నేమ్ చేంజ్ చేసుకోమన్నా అనమాట. సో దాని తర్వాత అన్హైడ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బుక్ మార్క్ మీద క్లిక్ చేయండి. స్క్రోల్ బుక్ మార్క్లో అన్హైడ్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. ఇదేంటి రాదు. ఎందుకు రాదు అంటే పవర్ BI డెస్క్టాప్లో మనం బటన్స్ని కానీ ఇలా లేదంటే ఇంకేదన్నా మనకి ఈ బుక్ మార్క్స్లో నుంచి ఈ బటన్స్లో మనం ఈ లెఫ్ట్ ఆరో రైట్ ఆరోకి యాక్షన్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏదైనా క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడ క్లిక్ చేస్తే రాదు. ఇక్కడ పవర్ BI డెస్క్టాప్లో మాత్రమే రాదు. ఇది ఒకవేళ మనం పబ్లిష్ చేసి పవర్ BI సర్వీస్లో కానీ మనం ఇక్కడ ప్రెస్ చేస్తే అప్పుడు వర్కౌట్ అవుతుంది. మరి ఇక్కడ ఎలా టెస్ట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకోండి కీబోర్డ్లో, దాని తర్వాత ప్రెస్ చేయండి. వావ్, హైడ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ అన్హైడ్ ప్రెస్ చేయండి, వచ్చింది. ఇలా మీరు బుక్ మార్క్స్ వాడి హైడ్ అన్హైడ్ అనేది ఈజీగా మీరు చేయొచ్చు వితౌట్, అంటే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్తోనే పవర్ BIలో ఉన్న ఆప్షన్స్తోనే ఓన్లీ మీరు ఒక చిన్న పవర్ BI డాష్బోర్డ్ క్రియేట్ చేయమనగానే విజువల్స్ ఒక 4-5 ఇన్సర్ట్ చేసి పవర్ BI డాష్బోర్డ్ అయిపోయింది అని అంటే అది కూడా బాగానే ఉంటుంది చూడడానికి. బట్ ఇలా డిఫరెంట్గా చేస్తే క్లయింట్ కానీ లేదనుకుంటే కౌంటర్ పార్ట్స్ కానీ లేదా ఇంకొక వేరే యూజర్స్ కానీ వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ మెథడ్. అంటే సో ఇలా కూడా మనం డేటా అనాలిసిస్ చేయొచ్చు. సో ఇది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఇలా మీరు డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి మీరు డాష్ బోర్డ్స్ కానీ క్రియేట్ చేస్తే అది ఇంకా చాలా బాగుంటాయి అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.